సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ జట్టు క్రికెట్ కప్పు గెలవడంతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ పెను విషాదంగా మారింది. 11 మంది చనిపోగా 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ క్రికెట్ తొక్కిసలాటను సీఎం సిద్ధరామయ్య మహాకుంభమేళా ఇన్సిడెంట్ తో పోల్చడం అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నేషనల్ స్పోక్స్ పర్సన్ స్వాతి చంద్రశేఖర బెంగళూరు నుంచి జూమ్ లో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ ఘటన గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే స్వాతి గారు. ఈ స్టాంపేడ్ జరిగిన తర్వాత మీరు చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకున్నారు. నిజంగా ఏం జరిగింది అనేది గ్రౌండ్ రిపోర్ట్ ని మీరు చెప్పగలరా? స్వరూప గారు, ఒక పెద్ద ప్రమాదం బెంగళూరులో జరిగిపోయింది. జరగాల్సిన ఒక స్థితి అయితే ఇది ఖచ్చితంగా కాదు. కానీ నేను చాలా విషాదంతో చెప్తున్నాను. అన్ని కుటుంబంతో మనమున్నాం, మన సర్కారం ఉంది అండ్ మన సాంత్వనం ఆ కుటుంబంతో ఉంది. నిన్న ఎయిర్పోర్ట్ నుంచి ప్రోటోకాల్లో ప్లేయర్స్ తాజ్ వెస్టర్న్ కి వచ్చారు. తర్వాత సర్కారం ద్వారా ఆయోజన చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ కేఎస్సిఏ అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బీసీసీఐ, సో వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కార్యక్రమం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. కానీ జరిగే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందు న్యూస్ బయటపడింది. టికెట్స్ ని కొంతమందికే ఇస్తున్నారు, చాలా మందికి ఇవ్వడం లేదు అనేది. కానీ ఇంకా ఒక సర్క్యులర్ వచ్చింది, ఆన్లైన్ లో టికెట్స్ ఇస్తున్నామని. తర్వాత మళ్ళీ ఒక సర్క్యులర్ వచ్చింది, లేదు టికెట్స్ కౌంటర్ లో కూడా ఇస్తున్నాం, గేట్ నెంబర్ 8 and 10 లో టికెట్ కౌంటర్స్ పెట్టాం, అక్కడ టికెట్స్ ఇస్తున్నామని. సో ఈ ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కి కన్ఫ్యూజన్ అయిపోయింది. అరే లోపల వెళ్ళడానికి వీలుందో లేదో, టికెట్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఆన్లైన్ లో కొనుక్కోవాలా, టికెట్ కౌంటర్స్ లో టికెట్స్ లిమిటెడ్ టికెట్స్ అయిపోతుందా? సో ఇలా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ టికెట్ కౌంటర్ గేట్ ఎక్కడ ఉంది అక్కడ చాలా మంది వచ్చారు, అక్కడ ఇరుక్కుపోయారు. అండ్ అఫ్ కోర్స్ సిచ్యుయేషన్ తర్వాత మీరందరూ యూ వుడ్ హావ్ సీన్ ఇట్ ఇన్ టీవీ, మీడియాలో మీరు చూస్తున్నారు. అండ్ ఒకరి మీద ఒకరు పడడం అండ్ మనకు లోపల వెళ్ళడానికి వీలు ఉంటుందో లేదు అని ఒకే సారి ఒక 1000 మంది చిన్న గేట్ నుంచి లోపల వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇవన్నీ అయిన తర్వాత ఒక స్టాంపీడ్ జరిగిపోయింది. అండ్ చూస్తూ ఐ థింక్ ఎవ్రీథింగ్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ 10 minutes. స్వాతి, ఇది క్రికెట్ లవర్స్ కే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్. ఇలాంటి ఇంత పెద్ద ఈవెంట్ ని అరేంజ్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు మీరే చెప్పారు ఏం జరిగింది అనేది. ఎక్కడ చూసినా కన్ఫ్యూజన్ కనిపిస్తోంది, భద్రతా లోపం కనిపిస్తోంది, అడుగడుగునా పొరపాట్లు జరిగినట్టుగా కనిపిస్తోంది. మరి ఎందుకు ప్రభుత్వం మొదటి నుంచి దీని మీద జాగ్రత్తలు అనేది చెప్పట్లేదు? కన్ఫ్యూజన్స్ అనేది నేను చాలా క్లారిటీగా చెప్పాను. కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది కేఎస్సిఏ అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, అండ్ దాన్ని ఆయోజనం చేసిన ఒక ఈవెంట్ కంపెనీ డిఎన్ఏ అని ఒక ఈవెంట్ కంపెనీ కర్ణాటకలో చాలా గవర్నమెంట్ ఈవెంట్స్, ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కేఎస్సిఏ తోటి టైఅప్ చేసుకుని ఈ ఈవెంట్ చిన్నస్వామి స్టేడియంలో ఆర్గనైజ్ చేశారు. కానీ ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ విధాన సౌదాలో, కర్ణాటకలో అసెంబ్లీలో కర్ణాటక విధాన సౌద స్టెప్స్ మీద మనం ఏం ఈవెంట్ ఆర్గనైజ్ దాన్ని వీ హ్యావ్ ప్లాన్ ఇట్ వెరీ వెల్. ఆర్సీబీ ఇండిపెండెంట్ గా వాళ్ళు క్రికెట్ అసోసియేషన్ తో బెంగళూరుకి వస్తున్నారు ట్రోఫీ ఈవెంట్ కోసమని. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ మనకు అనిపించింది, అండ్ యాజ్ అ గవర్నమెంట్ వీ థాట్ దట్ ప్రభుత్వం నుంచి మనం వాళ్ళకి సన్మానం చేయాలి. అండ్ ఒక 18 years తర్వాత గెలిచిన ఈ గెలుపుకి ఒక గౌరవం చూపించాలి అనే కోసం మనం విధాన సౌదాలో ఈవెంట్ ఆర్గనైజ్ చేశాం. కానీ విధాన సౌదాలో జరిగిన ఈవెంట్ లో ఏ ఒక్క కన్ఫ్యూజన్ కూడా లేదు, ఏ ఒక్క భద్రతా లోపం కూడా జరగలేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపం అనేది జరగలేదు. చిన్నస్వామి స్టేడియంలో జరిగింది ఏంటంటే, చిన్నస్వామి స్టేడియం గేట్స్ ని ఓపెన్ చేసే ఒక విధానంలో కన్ఫ్యూజన్ జరిగింది. చిన్నస్వామి గేట్స్ ఓపెన్ చేయడం భద్రతా లోపం కాదు, సర్కారం ఓపెన్ చేయదు చిన్నస్వామి స్టేడియం గేట్స్ ని.
ఇట్ ఈస్ ఓపెన్ బై కేఎస్సి అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్. సో క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకున్న కన్ఫ్యూజన్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఇది జరిగిపోయింది. అఫ్ కోర్స్ ప్రభుత్వంగా మనం చెప్పుకోవట్లేదు ఇది వాళ్ళ తప్పు, దీంట్లో మన పాత్ర ఏమీ లేదు అని నేను అస్సలు చెప్పట్లేదు. బట్ ఇది అయితే చాలా క్లియర్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఇష్యూ ఇది. అండ్ నేను అప్పుడే చెప్పాను ప్రభుత్వం ఆ ఫ్యామిలీస్ తో ఉంది అండ్ సీఎం డిసిఎం తో పాటు ద హోల్ క్యాబినెట్ మినిస్టర్స్ చాలా దుఃఖతత్వంలో మనం ప్రస్తుతానికి అయితే ఉన్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంతో బాధ్యతగా అప్రమత్తగా వ్యవహరించాల్సిన సమయం ఇది. అలాంటప్పుడు సీఎం సిద్ధరామయ్య ఒక కామెంట్ చేశారు, మహాకుంభమేళాలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి, అప్పుడు మేము ఎలాంటి విమర్శలు చేయలేదు, ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంటూ ఈ క్రికెట్ స్టాంపేడ్ని మహాకుంభమేళాతో పోల్చడం అనేది కూడా విమర్శలకు దారిస్తుంది. మీరేమంటారు దీని మీద? స్వరూప గారు, ఇది ఒక సాందర్భికం కోసం వచ్చిన ఒక సమాధానం. ఇది ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నానికి జర్నలిస్ట్ ఏమైందంటే ఒక చిన్న ఈవెంట్ చెప్తాను ఎలా జరిగింది ఇది అని. సో ట్యూస్డే నైట్ మ్యాచ్ గెలిచిన తర్వాత వెడ్నెస్డే ట్యూస్డే మిడ్ నైట్ కేసీఏ ఒక లెటర్ పంపించింది సర్కారానికి, మనం ఇలా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మనకు పర్మిషన్ కావాలి, చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి మనకు పర్మిషన్ కావాలి అని. సో పర్మిషన్ ప్రభుత్వం ద్వారా మనకు పర్మిషన్ దొరికిన తర్వాత వీఆర్ నాట్ గివింగ్ అ పర్మిషన్ ఫర్ అ ఓపెన్ పరేడ్ అని. కానీ అప్పటి నుంచి బీజేపీ ఒక గోల మొదలు పెట్టింది, గవర్నమెంట్ కి కర్ణాటక ఎమోషన్స్ అర్థం చేసుకోవడానికి లేదు, గవర్నమెంట్ కి ఆర్సీపీ ఫ్యాన్స్ గురించి ఆలోచన లేదు అని. ఫ్యాన్స్ గురించి ప్రజల గురించి ఆలోచన పెట్టుకొని మనం ఆ ఇన్సిడెంట్ ని క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే ఇట్ వుడ్ క్లియర్లీ బీన్ సెక్యూరిటీ. ఎప్పుడు వీళ్ళు ఒక ఓపెన్ బస్ లో లేదా ఓపెన్ జీప్ లో పరేడ్ కి వెళ్తే క్రౌడ్ ని కంట్రోల్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. విధానసభ చేస్తే విధానసభలో చుట్టూ స్పేస్ ఏముంటుంది, అక్కడే ప్రజలు ఉంటారు. చిన్నస్వామి స్టేడియంలో చేస్తే చిన్నస్వామి స్టేడియం లోపల ఉంటారు అండ్ బయట కొంతమంది ఎవరికి సీట్ దొరకదో వాళ్ళు ఉంటారు అంతే. కానీ ప్రెస్ మీట్ లో సీఎం సమాధానం అది కుంభమేళంలో కూడా ఇది జరిగింది అని. కుంభమేళం యాక్చువల్ గా వాస్తవంలో మాట్లాడాలి అంటే ఒక 6 months 7 months నుంచి కుంభకి పూర్ణ కుంభకి డైలీ బేసిస్ లో ఒక జరుగుతుంది. అండ్ 2-3 years ముందే కుంభమేళాకి ఒక సిఓ నియోజనం ప్రభుత్వం నుంచి జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఒక 40 days ప్లాన్డ్ ఈవెంట్ 12 years ఒకసారి మనకు తెలుసు పూర్ణ కుంభ వస్తుంది అని, 6 years ఒకసారి మనకు తెలుసు అర్ధ కుంభ ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది. అండ్ కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా అయిపోతుందంటే మన చేతి నుంచి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ ని దానికి చేశారే కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇలా జరిగింది, ఇక్కడ కూడా ఇలా జరిగింది, దీన్ని పోలిక చేయడము, అక్కడ మనం వదిలేసాం మీరు ఇక్కడ వదిలేయండి అని చెప్పడం వల్ల ఈ సమాధానం రాలేదు. ఈ సమాధానం చాలా క్లారిటీగా ఎప్పుడు బీజేపీ ఆపోజిషన్ లో కూర్చుని మనం ఒక పరేడ్ కి అనుమతి ఇవ్వకుండా ఉన్న ఒక ఇష్యూని చాలా పెద్దగా చేసి కర్ణాటక ఎమోషన్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ ఎమోషన్ తో దాన్ని పోలిక చేయడం మొదలు పెట్టారు, ప్రభుత్వం విరుద్ధ మాట్లాడడం మొదలు పెట్టారు. సో దీన్ని ఒక రాజకీయ స్థలంలో చూడొద్దు అనే ఒక సమాధానం సీఎం నుంచి వచ్చింది. కాబట్టి ఇట్ ఇస్ డెఫినెట్లీ నాట్ అన్ఇంటెన్షనల్ ఆర్ అన్ ఇంటెన్షనల్ స్టేట్మెంట్. సీఎం సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అంతర్గత కలహాలు, ఇంటర్నల్ వార్ వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని బీజేపీ లీడర్ ఆర్ అశోక కామెంట్ చేశారు. అసలు ఏం జరుగుతోంది మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో? నాకు అనిపిస్తుంది అశోక్ గారు ఇమీడియట్ గా రాజకీయం నుంచి నివృత్తి తీసుకోవాలి అని. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ కి సిద్ధరామయ్య ముఖ్యమంత్రికి గొడవలు ఉంటే దాన్ని ఇక్కడ తీసుకురావడం ఏంటి అండ్ గొడవలు ఉండడం దేనికి? ఇది ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ బెంగళూరు కమిషనర్ తో సీఎం డిసిఎం ఇద్దరు చర్చించి, హోమ్ మినిస్టర్ తో చర్చించి, ముగ్గురు కూర్చుని ఒక మీటింగ్ చేసి దాని తర్వాత వచ్చిన డిసిషన్ ఇది. సో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండడం ఏంటి? ఆర్సీబీ కప్పు గెలిస్తే వాళ్ళు బెంగళూరుకి రావాలి అని అనుకుంటే దాన్ని
సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం ఒక ఏర్పాటు చేస్తే దీంట్లో సీఎం డిసిఎం కలహాలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఇవన్నీ ఒక తొక్క నాటకాలు చేస్తున్నారు అంతే బీజేపీ వాళ్ళు. వాళ్ళకి మన సర్కారం మీద చేయడానికో చెప్పడానికో లేదా వ్యతిరేకం చూపించడానికి వేరే ఏ పని లేదు, వేరే ఏ ఇష్యూస్ దొరకట్లేదు. సో దానివల్ల ఈ ఇష్యూస్ ప్రాపప్ అవుతుంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ మన ప్రభుత్వంలో ఏ సమస్య లేదు, సీఎం డిసిఎం మధ్య ఏ కలహ లేదు. కలహ ఉంటే వాళ్ళిద్దరూ ఒకే స్టేజ్ లో వచ్చి ఇలా ఒక కార్యక్రమం జరిపించడం అంటే అస్సలు కుదరదు. అండ్ నాకు తెలిసి దీన్ని ఇష్యూని డివేట్ చేయాలి. అండ్ దీన్ని ఎలాగైనా ఈ సాగుతో వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి అని బీజేపీ ట్రై చేస్తుంది. అండ్ ఇది చాలా దారుణం. బెంగళూరు క్రికెట్ స్టాంపేడ్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. నమస్తే.